మరి ఈసారి మనకు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటా? జగనే అన్న, మళ్ళీ జగనే. ఎందుకన్నా జగన్ గారు? ఎందుకంటే అమ్మఒడి ఇస్తున్నాడు, స్త్రీలకి అది ఇస్తున్నాడు కదా, అదే రుణమాఫీలు ఇస్తున్నాడు. ఇంకేం కావాలన్నా? ఇప్పుడు మళ్ళీ రోడ్లు కూడా పడుతున్నాయి అలందూరు నుంచి. అంటే మరి అంటే ఎలాంటి అభివృద్ధి లేదు, కంపెనీలు రావట్లేదు, నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఎవరన్నారన్న నిరుద్యోగులుగా ఉంటున్నారని? ఎవరన్నారు నిరుద్యోగులుగా ఉంటున్నారని? చంద్రబాబు గారు అంటున్నారు, చాలా మంది వాళ్ళు అనుకుని అలాగే అనుకుంటారన్న, అలాగే అనుకుంటారు. మళ్ళీ జగనే ఈసారి సిద్ధం. 175 ఈసారి ఖచ్చితంగా. అంటే మరి ఈసారి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, మరి 175 సాధ్యమైతే నమ్మకం అన్నది. ఇప్పుడు ఎవరు ఏ ఎమ్మెల్యే అయినా కానీ జగన్ చూసాక కొట్టేది జగన్ చూసే కొడుతున్నారు అంతే. మరి చంద్రబాబు గారు అన్నారు అంతా నేనే డెవలప్మెంట్ చేశాను అని అంటున్నారు కదా. ఆయన డెవలప్ చేసింది ఏదన్నా? అసలు ఏది డెవలప్ చేసింది? ఆయన రోడ్లు వేసి ఉంటాయి, పాటికి 5 సంవత్సరాల్లో పాడైపోతాయి రోడ్లు అంటే. అది అడుగుతున్నారుగా, 5 సంవత్సరాల్లో పాడైపోతాయి రోడ్లు. పాడవు కదా. అదే అప్పుడు కూడా వేయలేదంట. అప్పుడు వేసి ఉంటాయి, ఇప్పుడు వేయాల్సిన పరిస్థితి లేదు కదన్నా. అంటే మరి ఇంకోసారి నన్ను గెలిపించని అడుగుతున్నారు చంద్రబాబు గారు. ఈసారి ఆయన వెళ్ళిపోవడమే లేదు, ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం. మరి పవన్ కళ్యాణ్ గారు సైకో పాలన చేస్తున్నారని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో ఏం తెలుసు అన్న. ఆయన గుర్తుంటుందా? పార్టీ ఉందా ఆయనకి? అసలు ఆయనకి పార్టీ ఉంది? అసలు పార్టీ లేదు కదా. జనసేన ఏది గుర్తేది? గుర్తు తీసి చాలా కాలం అయింది కదన్నా. గుర్తు తీసి చాలా కాలం అయింది కదా. అవును, ఇప్పుడు గుర్తేది దేని మీద? అసలు ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఎన్ని సీట్లు ఇచ్చాడు? పోనీ 60 సీట్లు అన్నారు. 60 సీట్లలో ఎవరెవరు క్యాండిడేట్ తెలుసు ఆయనకి? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఆయనకి తెలుసా క్యాండిడేట్ ఎవరు? ఏ క్యాండిడేట్ ఎవరికీ తెలియదు. అధినేత అయిన పవన్ కళ్యాణ్కి క్యాండిడేట్ ఎవరు అనేది తెలియదు. లేదు, రాలే. అంతే, వాళ్ళు కొట్టుకోవడం తప్ప రాలే. ఎన్ని నెలలు? 3 నెలలు 4 నెలలు ఉంది ఎలక్షన్స్కి. అంటే మరి ఇలా పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఎవడేడు సోమరిపోతు? ఎవడేడన్నా సోమరిపోతు? నాకైతే ఒక్క పథకం రాలే. నేనైతే జగనే మళ్ళీ. ఎందుకన్నా మీకు ఎలాంటి ఉపయోగం లేదు కదా. ఎందుకు ఉపయోగం లేదు? ఫ్యూచర్లో ఉంటుంది కదా. ఫ్యూచర్ అంటారు. ఇగో 5 సంవత్సరాలు ఇచ్చావు. ఇప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆయన ఒక 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏం చేశాడు? ఈయన 5 సంవత్సరాలు చేశాడు. ఈయన ఏం చేశాడు? నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? ప్రశ్నించలేం కదా. నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకో సింగపూర్ ఇంకో హైదరాబాద్ అంటున్నారు, చేస్తానని అంటున్నారు కదా. మరి ఎప్పటి నుంచి అన్న? ఎప్పటి నుంచి? ఇంతకుముందు ఏం చేశాడు? అన్న ఇప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చారు ఈయనకి. 5 సంవత్సరాలు ఏం చేయాలి? నవరత్నాలు అన్నట్టుగా నవరత్నాలు ఇచ్చాడా? అయిపోయినాయి అన్నీ వచ్చినాయి కదా. ఇంకే అందరికి వచ్చినాయిగా. అందరికి రావట్లేదు అంట. మరి ఎవరన్నారు? వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి అంట. ఎవరన్నారు? టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఎవరన్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అది ఉంటుంది కదా, డిజిటల్గా ఉంటుంది కదా, అవి చూడండి. ఇల్లు కూడా ఇచ్చారు మా ఊళ్ళో టీడీపీ వాళ్ళకి ఇచ్చారంటారు. ఖచ్చితంగా అందరికి ఇచ్చారు, అందరికీ అందుతున్నాయి. మరి మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్న? మరి ఇక్కడ మా ఎమ్మెల్యే గారి పరిపాలన సూపర్ అన్న. జనాల్లోకి వస్తున్నారు. మరి ఆయన గడప గడపకి ఇక్కడే ఉన్నారు. అయితే మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు పోటీ చేశారు, ఓడిపోయారు. మరి ఈసారి ఇక్కడ పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా? మరి గెలవడన్నా, ఏది వచ్చింది లేదు అసలు. ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉండాలిగా, మమైకమై ఉండాలిగా. లేడుగా, ప్రజల్లో లేరుగా. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నా? జగన్ బాబే అవుతాడు. ఎందుకనండి అంత ఖచ్చితంగా? సంక్షేమ పథకాలు కళ్ళు ఎదురుగా కనపడుతున్నాయి. రేషన్ బియ్యం ఇంటికి వస్తుంది, పెన్షన్ ఇంటికి వస్తుంది వాలంటీర్ల ద్వారాగాను. ఇల్లు కట్టుకున్నప్పటికి 1,80,000 రూపాయలు అక్కడ ఇస్తున్నాడు. చెయ్యోత ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు. మొత్తం ఏది పథకాలన్నా పట్టుకొచ్చి అలాగే కళ్ళెదురుగా పెడుతున్నాడు. అటువంటిప్పుడు సీఎం జగన్ అయితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు నెక్స్ట్ పిల్లలు ఈవేళ అమ్మ కూడా వేస్తున్నాడు. తర్వాత ఏమి విద్యాదీవెన ఇస్తున్నాడు పిల్లలకి, చదువుకునే పిల్లలకి. అలాంటి మంచి పనులు చేసినప్పుడు సీఎం అవుతాడు. కానీ ఎవడో వచ్చి ఏదో చేతనన్నప్పుడు సీఎం అవడం. అంటే మరి ఇలా ఇల్లులే కానీ పథకాలే కానీ అందరికి రావట్లేదు అని చెబుతున్నారు. ప్రతి ఒక్కడికే పథకం అన్నదే ఆడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కడికే అందుతున్నాయి లబ్ధి. జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికే ప్రతి పథకం అందుతుంది. అర్థమైందా? ఈవేళ నాకు ఇల్లు కట్టుకోమన్నాడు, అదిగో ఇల్లు అయితే. నా భార్యకి చెయ్యొత 18,750 రూపాయలు, 18,750 రూపాయలు నాకు ఇస్తున్నాడు. ప్లస్ నాకు పెన్షన్ 3,000 ఇస్తున్నాడు. ఇంకా లబ్ధి పొందాలంటే ఇంకెక్కడ పొందు? అలాంటి పథకాలు ఇచ్చిన వాడిని మానేసుకుని ఎవరికో మేము ఎలా ఇవ్వగలుగుతాం? ప్రతి ఒక్కడో కూడా జగన్నే ఆడు గుండెలో పెట్టుకుంటున్నాడు, పెద్ద కొడుకు కింద భావిస్తున్నారు ఆయన. అర్థమైందా?
మరి ఈ పథకాలు రావట్లేదు పార్టీ ఫీలింగ్ అంటే పైన ఉన్నోళ్ళు చూస్తున్నా కానీ కింద ఉన్నోళ్ళు చూడలేకపోతున్నారు. పార్టీ కాదు కులం కాదు మతం కాదు, ఎవడైనా సరే నా పరిపాలనలో ప్రతి ఒక్కడికి లబ్ధి పొందాలన్నదే ఆయన ఎజెండా. అందరికి వస్తున్నాయి అమ్మ, ఎవరికి కూడా మోసం చేస్తలేదు. అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు, అందులో అనుమానం ఏమి లేదు. ఇక ఎలా కిట్టనోళ్ళు కొంతమంది ఏవి చెప్తారు, అవి ఏం కాదు. ఈవేళ డ్రైనేజీలు కట్టాడు. ఇప్పుడు ఈ మా గ్రామంలో డ్రైనేజీలు, ఆయన వచ్చాక డ్రైనేజీలు, ఎక్కడ సందు ఉంటే అక్కడ రోడ్లు వేస్తున్నారు. ఇంకేం కావాలి ఏంటమ్మా? అంత చక్కగా చేసిన వచ్చిన మనిషిని మనం విన్నాడుకోకూడదు. ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే యూనిఫామ్ వేసుకు వెళ్తున్నారు, బూట్ వేసి షూ వేసుకుని వెళ్తున్నారు. ఇవాళ ఆడి పెట్టిన విద్యా దీవెన అన్నదే, తర్వాత వాళ్ళకి చక్కని భోజనం ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాడంటే అప్పుడు అతన్నే మేము కోరుకోవాలి కానీ ఇంకెవరినో కోరుకుంటా కూడా ఇంపాసిబుల్. వాలంటీర్లు అంటే అమ్మా, ఒక వాలంటీర్ పట్టించుకుంటాడు, ఒక వాలంటీర్ పట్టించుకోడు. నీకు అర్థమైందా? ఆ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన మూలనే కదా మనకు తెల్ల పొద్దున్నే మనకు పెన్షన్ ఇచ్చేస్తున్నారు. తర్వాత అంటే ఈ మామూలుగా ఈవేళ క్లినిక్ పెట్టాడు మాకు. నాకు ఒంట్లో బాగాలేదు అనుకో, డైరెక్ట్గా వెళ్ళి అందులో చూపించుకుంటున్నాం, బీపీ చెకప్ చేయించుకుంటున్నాం, ఈ షుగర్ ఉందేమో చూసుకుంటున్నాం. అన్ని రకాలైనటువంటి పథకాలు మాకు అందుతున్నాయమ్మా. ఇందులో ఎమ్మెల్యే గారు నెంబర్ 1. కనీసం నెలకోసారి ఇంటింటికి తిరుగుతాడు ఆయన వచ్చి. గంధి సీన్ గారు వచ్చి ఇంటింటికి ప్రతి ఊళ్ళని ఆప్యాయతగా పలకరింతాడు, ఆనందంగా వాళ్ళందరితోటి ముచ్చరించుకుంటాడు. ఇంట్లో సమస్యలు ఏముంటే చెప్పండి, డైరెక్ట్ నా దగ్గర నేను మీరు ఎవరికి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్న టైప్లో మాట్లాడతాను నేను. అలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం. ఎమ్మెల్యే ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి పోటీ చేస్తే మళ్ళీ పొరపాటుకి గెలని ఎవరు కూడా ఇన్ని ఎదురుకుండగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఎవడో పవన్ కళ్యాణ్కి వెళ్ళగతామమ్మా ఓట్లే? నువ్వు ఆలోచించి పేరు. ఇప్పుడు మనకు అన్నీ కూడా దగ్గర కట్టుకొచ్చి పెడతంటే పవన్ కళ్యాణ్కి ఎలాగేస్తారు అసలు? మీరు ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతి పథకం ప్రతి పేదోడికి అందుతుంది. ఇవాళ ఈ గ్రామంలో అందలేనన్నా కూడా ఎవడన్నా రమ్మని చెప్తే సమాధానం అది అలా తప్పది. ఏవో చెప్పుకుంటుంటారు. మా మనసులో ఒక పెద్ద కొడుకు కంటే అతి మిక్కిలిగా ఉన్నాడు జగన్ బట్టే గంధి సీను.